హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలోని ఆంధ్ర వెళ్ళాను అని చెప్పాను కదా, అక్కడ వీడియో ఇది. ఈ వీడియోలో మా ఊరిని చూపిస్తున్నాను. మా ఊరి విశిష్టత ఏంటంటే చుట్టూ కొండలు ఉంటాయి, మధ్యలో మా ఊరు ఉంటుందన్నమాట. అందువల్ల సిగ్నల్స్ కూడా ఉండవు, వైఫై వేయించుకోవాల్సిందే తప్పనిసరిగా ప్రతి ఒక్కరున. పచ్చని చెట్లతో నిండి ఉంటుంది. మా ఊర్లో ఎక్కువగా జీడి చెట్లను అలాగే మామిడి చెట్లే ఉంటాయి. కూరగాయలు అనేవి అక్కడక్కడ పండిస్తుంటారనమాట. అరటి చెట్లు అవన్నీ కామన్గా ఉంటాయి. ఇంకా మామిడి చెట్లకైతే పువ్వు చూసారా వచ్చేసింది. ఒక 1.5 మంత్లో కాయలు కూడా కాసేస్తాయి అన్నమాట. చుట్టూ చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం, కలుషితం లేని గాలి, పల్లెటూరులో ఇల్లు కూడా చూసారు, డూప్లెక్స్ ఇల్లులాగా పెద్ద పెద్ద హౌసెస్ కట్టేశారు. ఇదేమో మా అమ్మ వాళ్ళ ఇల్లు మాట. ఎదురుగా చూసారా డూప్లెక్స్ హౌస్ కట్టారు, మా పెదనాన్న వాళ్ళది ఆ హౌస్. ఇంకా చుట్టూ చెట్లేనమాట ఎక్కడ చూసినా సరే. ఇంకా లోపలికి ఉంది ఊరు పెద్దది. ఆ లోపల జీడి చెట్లు, మామిడి చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట మొత్తం. ఇక్కడ అంగన్వాడీ అలాగే చిన్న స్కూల్ కూడా ఉంది మా ఊర్లో. 6th క్లాస్ వరకు మాత్రమే ఉంది. తర్వాత పక్క ఊరికి వెళ్ళి చదువుకోవాలి పిల్లలు. ఎప్పుడో వస్తాం కదా, మాకు ఈ వాతావరణం అలాగే అమ్మ నాన్న చూడగానే ఏదో ఫీలింగ్ అనమాట. మళ్ళీ ఊరి నుంచి అమ్మ నాన్నల్ని అస్సలు వదిలి వెళ్ళబుద్ధి కాదు, కానీ తప్పదు కదా. మా అరటి చెట్టుకు అయితే చూసారా గెల వేసింది. ఎలాగైనా ఆర్గానికే కదా, చూడగానే ఎంత బాగా అనిపిస్తుందో. మా ఊర్లో వరి అనేది పండించడం, అలాగే మినపప్పు ఇంకా అలాంటి పంటలే ఉండవన్నమాట. ఓన్లీ జీడి చెట్లు, మామిడి చెట్లే ఎక్కువ ఉంటుంటాయి ఇక్కడ. ఆ పొలాలే ఉంటాయి కానీ మిగతావి ఏవి ఉండవన్నమాట. ఇక్కడైతే గేదెలు కట్టడానికి ఆవులను అలాగే సవాట్లు ఇంకా కట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇల్లులు చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. పల్లెటూరులే చాలా పెద్ద హౌసెస్ కడుతుంటారు. ఇక్కడ మా నాన్నగారు అయితే మా చిన్న చిన్న మొక్కలను వేశారు. వంకాయ అలాగే టమాటీ మొక్కలు వేశారనమాట. వాటికి పురుగులు పట్టకుండా మందు అనేది కొడుతున్నారు మా నాన్నగారు ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇంట్లోనే ఇలా పండించుకుంటే ఆర్గానిక్ ఎంత బాగుంటుంది కదా. బయట అన్ని కెమికల్స్తో పండిస్తుంటారు. ఇంకా ఈ పల్లెటూరులో ఇలాగే పండించుకుంటారు అనమాట. కొద్ది కొద్దిగా మొక్కలు వేసుకొని అవే తింటారు ఎక్కువగాన. ఇదంతా మా హౌస్ లోపలే ఉంది. ఇలా మొక్కలను వేసుకున్నారు, అలాగే కోళ్ళను కూడా పెంచుతుంటారు మా తాతయ్య. ఇవి మా చెట్లకు పండిన కాయగూరలు, వంకాయలు అలాగే టమాటాలు పండాయి. అలాగే ఒక్కొక్కసారి చిక్కుడుకాయలు కూడా వేస్తుంటారు. రకరకాలమైన ఏ సీజన్లో పండిన కాయగూర ఆ సీజన్లో వేస్తుంటారు అనమాట మా అమ్మ వాళ్ళు. మా అమ్మ అయితే చూస్తున్నారు కదా, డ్రమ్ములో నుంచి వాటర్ని అయితే తీస్తుంది బయటికి ఆ పంపు ద్వారాన. ఈ పంపు ద్వారా మందులు జీడి తోటలకు కానీ అన్నిటికి పురుగు పట్టకుండా కొడుతుంటారు. వీళ్ళు పొలంలోకి వెళ్ళి ఇప్పుడే వచ్చారనమాట. ఇక్కడైతే కొడుతున్నారు, అలాగే ఇంటి చుట్టూ కూడా ఈ మందు కొడుతున్నారు చెద అది పట్టకుండానా. మా అమ్మగారు అయితే నాటుకోడి పులుసు చేస్తున్నారు, చూస్తున్నారు కదా. కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. ఉడుకుతుంది కూర పొయ్యి మీద. కట్టెల పొయ్యి మీద ఆ వంట అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఆ టేస్ట్ మరి ఇంకెక్కడా రాదు ఎలా వండినా సరే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు పల్లెటూరులో ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారా ఈ వీడియో చూడగానే? ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఎంజాయ్ చేయండి, నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.